నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నో లా నో ఆర్డర్ అంటూ కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్ల మండిపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసుల చర్యలను గుర్తు చేస్తున్న వైనం మూడోసారి ఇస్రో ఖాతాలో మరో ఘనత పుష్పక్ రాకెట్ ప్రయోగం సక్సెస్ రాత్రికి రాత్రే కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ నోటి దూలతోనే ఈ దుస్థితి కొడాలి నాని వంశీ రోజా బూతులతో పరువు తీశారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కలెక్టర్ పోస్టింగ్లపై వ్యతిరేకత విశాఖకు సృజన వద్దే వద్దు జవహర్ రెడ్డికి అసైన్డ్ భూములు కట్టబెట్టిన నాగలక్ష్మికి ప్రమోషన్ నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు కొన్ని ఘటనలు ఊహించని విధంగా జరుగుతాయి కానీ వాటికి పోలీసులకు లింక్ పెడుతూ కేవలం దురుద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రజాపాలనపై విమర్శలు చేయడమే పనిగా ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారనే విమర్శలున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో నో లా నో ఆర్డర్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా నెటిజన్లు విమర్శలు సైతం గట్టిగానే చేస్తున్నారు 10 ఏళ్లలో ఏ సామాన్యుడికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదనే వాస్తవాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని భూ కబ్జాలపై గత ప్రభుత్వంలో పనిచేసిన సీఐలు డీసీపీలు ఏసీపీలు సీఐలు ఎస్ఐలు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసని మండిపడుతున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించింది స్వదేశీ అంతరిక్ష నౌకగా పిలుచుకునే పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఎస్యూవీ తరహా రాకెట్ ను ప్రయోగించారు గాలిలోకి ఎగిరిన తరువాత రాకెట్ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ భారతదేశ చరిత్రలో మరో మైలురాయి అని ఇస్రో పేర్కొంది ప్రయోగంలో భాగంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ నుంచి పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది ఈ మేరకు వెల్లడించారు మరో వికెట్ పడింది జగిత్యాల ఎమ్మెల్యే గులాబీ పార్టీ ముఖ్య నేత కవితకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్ కుమార్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ వరుసగా ఆయనపై విజయాలు సాధించారు ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన వైసీపీలో ధిక్కార స్వరం వినిపిస్తోంది పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైసీపీలో జరిగిన తప్పులపై గలం విప్పారు నాసి రకం మద్యం అమ్మకాల వల్లనే పార్టీకి తీవ్ర నష్టం కలిగిందన్నారు ఈ విజయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డిలకు చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు రాష్ట్రంలో 25% మంది మద్యం ప్రియులు ఉన్నారని వారి వ్యతిరేకత వల్ల తమ పార్టీ నష్టపోయిందని వివరించారు కొడాలి నాని వల్లభనేని వంశీ రోజా లాంటి వల్ల బూత్ విమర్శలు వైసీపీని చావు దెబ్బ తీశాయని మహేష్ స్పష్టం చేశారు అనేక మంది కార్యకర్తల నాయకులతోనే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది చెడ్డ పేరు వస్తుంది దీన్ని మనం అధిగమించాలి అని దురదృష్టకరం చర్యలు లేకపోవటం మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా సన్నకారులు మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం నాసిరకం మందు మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు
వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే, తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైటిలింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ అందరూ చర్చిస్తున్నారు, గ్రామాల్లో మాట్లాడుతున్నారు. తప్పులేదు, మాట్లాడాలి కూడా. తప్పులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, మరోసారి జరగకుండా చూసుకోవాలి. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ప్రతి నాయకుడికి కార్యకర్తకి ఒకసారి తెలుగుదేశం వాళ్ళు వింటే వాళ్ళకి ఉపయోగపడిద్దేమో. శనివారం జరిగిన కలెక్టర్ల బదిలీలపై అప్పుడే తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాం ఆ పార్టీ నేతలతో అంటకాగి తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను వేధించిన ఐఏఎస్లకు ముఖ్యమైన జిల్లాలకు బదిలీ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా గతంలో విశాఖ జీవీఎంసీ కమిషనర్ గా విజయసాయిరెడ్డి ఏజెంట్ గా పనిచేసిన సృజనను నియమించడం పట్ల తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మికి అత్యంత కీలకమైన గుంటూరు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. సబ్బం హరి ఇంటి గోడలు కూల్చడంతో సృజన కీలక పాత్ర పోషిస్తే ఆమెను విశాఖ కలెక్టర్ గా ఎలా నియమిస్తారని పలువురు నేతలు ప్రశ్నించారని తెలిసిందే. విజయసాయిరెడ్డి అండ చూసుకుని తెలుగుదేశం నేతలను తీవ్రంగా వేధించిన సృజన విశాఖకు వద్దే వద్దు అని పట్టుబట్టడంతో మరో మార్గం లేక ఎన్టీఆర్ జిల్లాకు బదిలీ చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.